గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వాతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందరూ మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానము నుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రభువు ఈ మాటలు మన కొరకు దీవించున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన నీ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ స్థానిక సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వాదించి సంఘములో ఉన్న పెద్దలను, సహోదర సహోదరులను, పరిచారకులను, యవనస్తులను, వృద్ధులను, పసిబిడ్డలను ప్రభువా మీరు కాపాడుతూ వస్తున్నారు. ఘనదేవా ప్రభువా, ఆరాధనలో నీ దాసును నిలిపి చక్కని సందేశాన్ని మీరు అందించారు. ఘనదేవా, ఇంకా నీ దాసుని దీవించండి, ఆశీర్వాదించండి. చక్కని పాటలతో మమ్మలను సంతోషపరిచారు. నీ వాక్యమును చదువుకొని ఉండగా కొద్ది సమయం అల్పుడను బలహీనుడను భయముతో నిలబడి ఉండగా వాక్యము నీది, ప్రజలు నీవారు. వ్యర్థమైన మాటలు నా నోటి ద్వారా రాకుండా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమును బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు తన మహాకృప చేత ఈ దినము, ఈ 3వ వారం మనం ప్రభువుని ఆరాధించే ధన్యత ప్రభువు మనకిచ్చారు. చాలామంది ఈ దినమును చూసి ఆనందించాలనుకున్నారు. కొంతమంది ప్రభువు నమ్మిన వారు ఆరాధించాలనుకున్నారు. వారు లేరు, కొంతమంది వీరు లేరు. మన వారికంటే గొప్పవారు అని మనం సజీవుల సంఖ్యలో ఉండలేదు. దేవుని మహాకృప చేత ఈ దినము ఈవిగా ఇచ్చాడు. చక్కని ఆరాధన సందేశాన్ని మనం విన్నాం, ఆరాధనలో పాలు పొందాం, వాక్యము చదువుకున్నాం. ఇందులో ఒకే ఒక మాట, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధరించుకొనుట, ధరించుకునేది మనం వస్త్రాలు ధరించుకుంటాం. రకరకాలైనటువంటి రంగులలో ఉన్న వస్త్రాలు, మన ఇష్టమైన రంగుల్లో ఉన్న వస్త్రాలను ఎవరికి ఇష్టమైన వారి ధరించుకొని వచ్చాం. క్రీస్తు ప్రభుని ధరించుకొనడం అనేది ఒక ప్రత్యేకం కనబడాలి. ఇప్పుడు మనం ఎలాగూ ప్రత్యేకంగా కనబడుతున్నామో, మన వస్త్రాలు ఎలాగూ కనబడుతున్నాయో అలాగూ కనబడాలి. ఒక మాట యోబన్నాడు, మనం చదువుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము. దయచేసి ఒక మాట మనం చదువుకుందాం. 29వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు ఆయన. యోబు గ్రంథం 29వ అధ్యాయము వచనాన్ని చెబుతాను. 29వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనంలో ఏమన్నాడు? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను ధరించను అన్నాడు. ఆ తర్వాత కింద కూడా చదువయ్యా. నా న్యాయ ప్రవర్తన నాకు పాకాయు ఆయన వస్త్రమును పాకాయు ఆయను అన్నాడు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను. నీతి అంటే ఎవరు? నీతి అంటే ఎవరు? క్రీస్తు ప్రభువే. అంటే నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను
అది నన్ను ధరించను. గమనిస్తున్నారా? మనం ఎప్పుడైతే క్రీస్తును ప్రేమించి క్రీస్తులో ఉంటామో క్రీస్తు మనలను ప్రేమిస్తాడు. క్రీస్తు ఎల్లప్పుడూ మనలో ఉంటాడు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడయ్యా, తన భక్తుల చేతిలో బంధించబడ్డాడు అన్నాడు. ఎవరైతే ప్రార్థనాపరులై ఉంటారో, ఎవరైతే వాక్య ధ్యానము చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థనాపరులై వాక్య ధ్యానం చేస్తూ క్రమమైన పద్ధతిలో ఉంటామో, బోధలు చేసేవారి దగ్గర కాదు, ఏదో గొప్పగా పెత్తనాలు చేసేవాళ్ళ దగ్గర కాదు. ప్రభు ఉండేది ఎవరి దగ్గర? పెత్తనాలు చేయవద్దు, బోధలు చేయవద్దు కానీ ఇక్కడ చెప్పడం లేదు, చెయ్యాలి. అసలు మనం ధరించుకోవాల్సిందేమిటి? క్రీస్తుని నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను, అది నన్ను ధరించాను. గమనిస్తున్నారా? నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాకాయు ఆయను, నేను న్యాయముగా నడిచాను అన్నాడు. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు యోబు? అమ్మా, ఏ స్థితిలో ఉన్నాడు? చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. భయంకరమైన వ్యాధిలో ఉన్నాడు. బాధలో ఉండి మాట అంటున్నాడు, నేను క్రీస్తుని ఆ నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను. బాధలు వస్తుంటాయి. బాధ అనేది ఒక ప్రత్యేకమైన పరీక్ష. పిల్లలు సంవత్సరం చదివి వ్రాత పరీక్షలు ఉంటాయి. ఒక దినము కొన్ని 6 దినాలు 3 దినాలు పెడతారు. 6 పరీక్షలు ఎన్నో పెడతారు. ఈ 6 పరీక్షలలో వారు చక్కగా వ్రాసి మంచి జ్ఞాపక శక్తి కలిగి వ్రాస్తే పై క్లాస్కి వెళ్తారు. కానీ క్రీస్తుని ధరించుకోవడం అనేది, క్రీస్తు ప్రభువుని ధరించుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని తన జీవితంలో వెల్లడిపరుస్తున్నాడు. ప్రభువు కూడా అన్నాడు సాతానుతో, మొదటి అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనంలో, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరిచ్చింది? నేను, ప్రభుదాసన్ లాంటి వాడు, నతానేల్ లాంటి వారు, లేకపోతే ఒక సహోదరు లాంటి వారు ఇచ్చిన సాక్ష్యం కాదు ఇది. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సృష్టికర్త సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని గురించి? యోబును గురించి. మరి మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా? అమ్మా, మనం ఆరాధన ఎన్ని సంవత్సరాలు చేసామని కాదు, మనం ప్రభువుకి ఎంత ఈవిచ్చామని కాదు, మనం ఎన్ని విధాలుగా దేవుని సన్నిధికి వచ్చామని కాదు, మనం ధరించుకోవాల్సింది ఎవరిని? ఎవరు కనబడాలి మన జీవితంలో? క్రీస్తు కనబడాలి. క్రీస్తు ప్రభువు కనబడాలి. క్రీస్తు ప్రభువు కనబడుతూ ఉండాలి. మనం చూస్తే ఎవరు కనపడాలి? మనం చూస్తే ఎవరు కనబడాలి? ఈమె ప్రభువు బిడ్డ, ఈయన ప్రభువు బిడ్డ, దేవుని సేవకుడు అనే ఒక గుర్తు సంచి తగిలించుకుంటేనా? బైబిల్ చేత పట్టుకుంటేనా? అలాగూ కాదు. మన జీవితంలో, మన ప్రవర్తనలో ప్రభువు కనబడాలి. సంచులు చాలామంది తగిలించుకుంటాం, బైబిల్ అందరం పట్టుకొని వస్తాం. అది ప్రత్యేకత. ప్రభు ఇచ్చాడు కదా యోబుకి ఒక బిరుదు, నా సేవకుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అన్నాడు. వాస్తవమే. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. బాప్తిసం పొందిన మనం అందరము ఎవరు కనబడాలి? మన జీవితాలలో క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడాలి. ఆర్భాటాలైన వర్తమానాలు అందించడం కాదు. క్రీస్తు కనబడుతున్నాడా? మన స్థానిక సంఘములో మనకి సాక్ష్యము కలిగి జీవించాలి. అసలు మన కుటుంబము నుండి రావాలి సాక్ష్యం మనకి. రెండవది, మన స్థానిక సంఘములో మనకు సాక్ష్యం ఉండాలి.
మన ప్రాంతంలో మనకు సాక్ష్యం ఉండాలి ప్రజల మధ్య. అది ధరించుకొనడం అంటే. సాక్ష్యం కలిగి ఉన్నావు. ప్రభువు కూడా అన్నాడు కదా, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. తరువాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అప్పుడు నమ్మినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వాని శిక్ష తప్పదని చెప్పమన్నాడు. మొట్టమొదటి ఎవరు ఉండాలి మనలో? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభువుని ధరించుకొని మన న్యాయ ప్రవర్తన మనకు పాకాగా ఉండాలి. పాకాగా ఉండాలి. పాక అంటే గుడిసి కాదు. పాక అంటే పైన మన వస్త్రము పాగా ధరించుకుంటారు రాజులు, రాణులు ధరిస్తారు. మనమెవరమే? రాజులము, రాణులము. చీకటిలో నుండి వచ్చిన వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాత్యములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. 2 బిరుదులున్నాయి మనకి. పాత నిబంధనలో రాజులు వేరు, యాజకులు వేరు. క్రొత్త నిబంధనలో రాజులు, యాజకులని మనకు బిరుదిచ్చాడు భక్త కోటికి. ఎవరు? పేతురు. పేతురు మనకు విలువ ఇచ్చాడు, ఒక ప్రత్యేకమైన బిరుదునిచ్చాడు. ఈ బిరుదు కలిగి నడుస్తున్న మనము ఎలా ఉన్నాం? నీతిని వస్త్రముగా ధరించుకొని ఉండాలి. నీతిమంతులుగా మనం తీర్చబడుతూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కొలస్సైలోకి రాసిన పత్రిక మనం దాటి వెళదాం. కొలస్సైలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువయ్యా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. గమనిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగుదాం. ఏమన్నాడు? చదువయ్యా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ఏముండాలంట? మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మన అంశం ఏమిటి? ధరించుకొనుట. ధరించుకొనుట. దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి అన్నాడు. వాస్తవమే. మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన క్రీస్తుని ధరించుకొని కొన్ని ప్రవర్తన కలిగి జీవించడమే దీర్ఘశాంతం. ఉందా? దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవి చాలా తక్కువైపోయాయి మనకి. చాలా తక్కువైపోయాయి. మనం సిగ్గుపడాలి ఈ వచనాలు చదువుకుంటుంటే. అమ్మాయ్యా, మనం అందరము కూడా బోధలు చేస్తుంటారు చాలామంది. ప్రేమ లేని బోధలు. ఆలోచన చేయండి. ప్రేమ లేని బోధలు, వినయము లేని బోధలు. బైబిల్లో ఉంది కాబట్టి చెబుతున్నాం అంతే. ఇతరులను మనం ప్రేమిస్తున్నామా? ఇతరుల మీద జాలి చూపుతున్నామా? ఎవరైనా బాధలో ఉన్న వారికి మనం సహాయం చేస్తున్నామా? ప్రభు అలాగూ చేయమని చెప్పాడు. ప్రభు చేశాడు, మనకు సహాయకుడుగా ఉన్నాడు. కనుక ఇవి ధరించుకోవాలి. 14వ వచనం చదువయ్యా. 14వ వచనం ఏమన్నాడు? వీటన్నిటిపైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమ. ప్రేమ అంటే ఎవరండి? క్రీస్తు. ప్రేమ అనే 2 అక్షరాలకు ఎవరికి వర్తించవు అవి? క్రీస్తు ప్రభువే. అందుకే కదా, ప్రవచించు కృపావరములన్నయు మర్మములన్నయు జ్ఞానవంతముగా ఎరిగిన వాడవైనను కొండలు పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము నీలో ఉన్నాను. ఏమి లేని వాడవైతే, ప్రేమ లేని వాడవైతే, అంటే క్రీస్తు లేని వాడవైతే నీకు ప్రయోజనమేమీ లేదు. క్రీస్తు ఉండాలండి, ఆయన ధరించుకోవాలి. పౌలు కొన్ని చెబుతున్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఒక లిస్టు ప్రేమను గురించి. ప్రేమ అంటే క్రీస్తే, ఇంకెవరికి వర్తించదు. క్రీస్తును చూపించాలి. క్రీస్తును చూపించాలి. క్రీస్తును చూపిస్తమే ప్రేమ. చూపిస్తున్నామా? మనము చాలా
బలహీనులం అయిపోతున్నాం, క్రీస్తును చూపించలేకపోతున్నాం. మనం అనుకోవాలి ఊరకు ఏదో వాక్యం ఉంది కానీ చదువుకోవటం కాదు. క్రీస్తు ప్రభుని మనం చూపించి ఆయనలో మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని. దేవుని వాక్యం నేను చెబుట కాదు, దేవుని వాక్యం మనందరికీ బోధిస్తుంది, మనందరికీ వర్తిస్తుంది. అలాగూ సాగిపోవటం అనేది ఎంతైనా మంచిది. క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు కనబడాలి. మన వస్త్రాలు ఎలాగూ కనబడుతున్నావో క్రీస్తు మనలో అట్లా కనబడాలి. క్రీస్తును కలిగి ఉన్నదా ఈ సహోదరి లేక ఈ సహోదరుడు? క్రీస్తు ప్రభువులో ఆయన అభివృద్ధి పొందుతున్నాడా అనే భావం మనలో ప్రజలు చూసి వినేవారిగా ఉండాలి. జ్యోతిరమే బాబు, ఎందుకంటే జ్ఞాపకం వచ్చాడు కాబట్టి చెబుతున్నా. వాళ్ళ ఊరిలో మంచి సాక్ష్యం, వాళ్ళ గ్రామంలో పొంగులూరులో ఆయన గురించి ప్రభువుని నమ్మని వారు, వాళ్ళంతా విగ్రహారాధికులు. వారి మధ్య ఆయన చూస్తే అంత గౌరవిస్తారు. ఎందువల్ల? క్రీస్తు కనబడతాడు ఆయనలో ప్రతిపూర్ణంగా. పరిపూర్ణమైన ప్రేమ ఉంది ఆయన. ఎలాంటి వాడినైనా ప్రేమిస్తాడు, అవసరంలో ఉన్న వారిని ప్రేమిస్తాడు. ప్రేమ అనేది రకరకాలుగా ఉంది, రకరకాలైనటువంటి విధానములో ఉండి అలాంటి సేవకులు పెద్దలు ఈ దినాల్లో మనకి కనబడడం లేదు. కనుక ఈ సమయంలో మనం క్రీస్తుని ధరించుకొని ముందుకు నడిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. రోమాపత్రిక 13వ అధ్యాయములో 12వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువయ్యా. 12వ వచనంలో ఏమన్నాడు? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచినది, పగలు సమీపముగా ఉన్నది. మనము అంధకార క్రియలను విసర్జించి తేజోసంబంధమైన ఏందంట ఉపకరణములు ధరించుకొందుము అన్నాడు. తేజోసంబంధమైన ఏం ధరించుకోవాలి? రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన అడేముంది అది ధరించుకోవాలి. వాటిని విసర్జించాలి కొన్నిటిని. ప్రియా సోదరి సోదరులారా, ప్రభువును నమ్మాము అంటే, ప్రభువులో మనం ముందుకు వెళుతున్నాం అంటే, వాక్యం బోధిస్తున్నాము అంటే, ఆరాధన చేస్తున్నాము అంటే మనం క్రీస్తు ఉండాలి మనలో. క్రీస్తు ప్రభువు మనలో ఉండాలి. క్రీస్తు ప్రభువుని మనం ప్రేమించినట్లుగా ఆయన మనలను ముందే ప్రేమించాడు. రోమాపత్రిక 8:28 అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పంతో పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అన్నాడు. దేవుని మనం ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? ఏమా ఆలోచన చేయి. దేవుని ప్రేమించు వారికి వస్తే దేవుని ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నాం. ఒక వచనం మనకు గుర్తొస్తుంది. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచు ఉన్నాం. ఎవరంట ప్రేమించింది మనలను? ఆయనే. ఆయనెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమిస్తున్నాం అంతే క్రీస్తుని. ఆయన ప్రేమించి మనకు రక్షణ ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సంఘ సహవాసం ఇచ్చాడు, ఆయనలో సంతోషంగా ఉండటానికి అన్నీ కూడా ఇచ్చాడు. కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలు ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నిట్లో విజయం ఇచ్చాడు కనుక మనం ప్రేమించుతూ ఉన్నాం. ఆయన మొదట మనలను ప్రేమించను. 10వ వచనం చదువయ్యా. 10వ వచనం యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ
తానే మొదట మనలను ప్రేమించను కనుక మన పాపములకు ప్రాయచిత్తము ఆయన కుమారుడు పంపిన. ఆయనే మనలను ప్రేమించి, మనం భ్రష్టులము, పాపాత్ములు. ఒక్క మాటతో చెప్పాలి అంటే మనం అగ్నిగుండానికి తప్ప దేనికి పనికిరాం. ఒక్క మాటతో చెప్పాలంటే అగ్నిగుండానికి వెళ్ళే మనలను ఆదుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. అమ్మా, మనం ఎవరిని ధరించుకోవాలి, ఎలాగూ మనం ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని మనం చూస్తే ఆయన అంధకార సంబంధమైన వీటన్నిటిని విసర్జించాలి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 17వ వచనం చదువయ్యా. 6వ అధ్యాయం. నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు, ఆయన ఏమేమి ముద్రలు వేశాడు? సంతకరువు అనే ముద్ర ఇచ్చాడు మనకి. నా శరీరమందు నేను ధరించి ఉన్నాను పౌలు అంటున్నాడు. ఓ గలతీయులారా, యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను. ధరించామా? ధరించబడి ముందుకు నడవాలి. నేను క్రీస్తు యొక్క ఆయన ముద్రలన్నిటిని, ఆయన మనకు సంచకరువు ఇచ్చాడు, భయాన ఇచ్చిపోయాడు. ఇది నా వస్తువా? ఒక పొటేల్ను కొంటే, గొర్రెల్లో పొటేళ్ళు కొంటారు కొంతమంది. నాకు తెలియదు, ఒకసారి ఒక వివాహానికి పొట్టేళ్ళు కొనటానికి వెళ్ళాం. ఈ పొట్టేళ్ళు బాగుండేవి, 2 ఇమ్మంటే ఈ ఇచ్చేవి కాదయ్యా అన్నాడు. ఎందుకంటే వాటి మీద కత్తెరేశారు. 2 కత్తెరలు వేసుకొని వెళ్ళిపోయారు వెంట్రుకలు. ఎందుకయ్యా అంటే కొనేశారండి, కొనేశారు, ఇక మిగిలినవి చూసుకోండి. అది క్రీస్తు ముద్ర. క్రీస్తు ప్రభు మనకు ముద్ర వేశాడు. ఎవడు కూడా అపహరించడానికి వీలు లేదు. నేను క్రీస్తు ముద్రను ధరించుకొని నాకు కనబడుతున్నాయి తేటగా. పౌరులో క్రీస్తు కనబడుతున్నాడు. అయ్యా అమ్మా, మనలో క్రీస్తు కనబడతా ఉన్నాడా? మాటలు చెప్పుకోవడం కాదు, కనబడుతున్నాడా? కనబడేటట్లుగా మనం దేవుణ్ణి, ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి. పౌలు గలతీయులు రాస్తూ అంటున్నాడు, ఓ గలతీయులారా, గలతీ జిల్లాలో ఉన్న సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, నేను క్రీస్తు యొక్క ముద్రను ధరించుకొని ఉన్నాను. ఆయన ముద్ర వేశాడు. ఎవడు నన్ను అపహరించడు. నేను ఆయన వాడిని, నేను ఆయన సేవకుడను, ఆయన పనివాడిని, ఆయన బిడ్డను. ఆయన ఎప్పుడు నన్ను పిలుస్తాడో పరలోకములో నాకు శ్రేష్టమైన మహిమలో ఆనందం ఉన్నది. మనకు ప్రత్యేకమైన విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ విషయాలు మనలో మన జీవితాల్లో కలిగి జీవిస్తున్నామా? మనం కలిగి జీవిస్తున్నామా? లోపత్వం ఉందా? మనం ఆరాధన చేస్తున్నాం, ప్రభువును కలిగి ఆరాధన చేయాలి. ప్రభువును కలిగి ఆరాధన చేయాలి. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయమన్నాడు కదా. ఆ వచనాన్ని నోటితో అన్నందువల్ల ఉపయోగమా? హృదయంలో జీవిస్తే, మన జీవితంలో ఉంటే మేలా? చెప్పాలి. మన జీవితాల్లో ఉండి ఆరాధన చేయాలా? ఒక పెదవులతో గణపరిస్తే ఉపయోగం ఏంది? ప్రభు అన్నాడు కదా మార్కు సువార్త, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. 6వ అధ్యాయం 15వ వచనములో. వాస్తవమే. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థం. మనుషులు కల్పించిన పద్ధతులు మనకొద్దు. దేవుని వాక్యం ఉంది, ప్రతిదానికి ఆన్సర్. దేవుని వాక్యము ప్రతిదానికి మనకి ఏది కావాలో వాక్యానుసారంగా మనం జీవించడం అనేది ఒక ప్రత్యేకత. జీవిస్తున్నామా? దేవుని వాక్యములో మనం సరైన విధానములో ముందుకు వెళుతున్నాము. నేను ఎవరిని విమర్శించడం లేదండి. మనం అందరము కలిసి, విమర్శించే శక్తి నా దగ్గర లేదు. అసలు విమర్శించడానికి మనమే పాటి వారిని.
హెచ్చరిక అంతే. మనం అందరం హెచ్చరిక చేసుకుంటున్నాం. ఈ హెచ్చరికలో మనం ఎలాగూ వెళుతున్నాం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కొద్దిగా పెద్దగా చదువయ్యా, నాకు ఈ చెవు ఇనికిడి తక్కువ. 4:23 ఎఫెసీ పత్రిక 4:23. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గల వారై ఆ దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనుడి అన్నాడు. ఏ స్వభావం అంట? నవీన స్వభావము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఏ స్వభావం ఉండాలి? నవీన స్వభావం. నవీన స్వభావం ధరించుకొనుడి. ఉన్నదా? నవీన స్వభావం అంటే నాణ్యత కలిగి ప్రభువులో ఎలాగూ మనం ముందుకు వెళుతున్నాం, ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం ఎంత మట్టుకి ముందుకు నడుస్తున్నాం. చదువయ్యా, మరలా మొదటి నుంచి చదువు మాటలు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై ఉండి నవీన స్వభావము, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనుడి. ఎలాగూ మనం సృష్టించబడ్డామో, ఎలాంటి స్వభావం మనకు కావాలో పౌలు తేటగా ఎఫెసీ సంఘానికి కూడా రాస్తున్నాడు. వాస్తవమే. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై ఉండి నవీన స్వభావము ధరించుకోండి. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారని కొలసై పత్రిక లేక గలతీ పత్రికలు మనకు హెచ్చరిక చేస్తున్నాం. ఆయన క్రీస్తును ధరించుకున్నట్లుగా మనం కనబడాలి అని. ఓ గలతీలో ఉన్న ప్రజలారా, లేక మేదనమెట్లో ఉన్న దేవుని ప్రజలారా, షాలేము ప్రార్థనా మందిరకు సంబంధించిన మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన భక్తి ఎలా ఉంది, మన ప్రవర్తన జీవితం ఎలాగూ ఉంది అనే సంగతిని ప్రభు మనకి ఒక ప్రత్యేకమైన హెచ్చరికిస్తున్నాడు. 6వ అధ్యాయం 11వ వచనం చదువయ్యా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకున్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములు ఎదిరించాలంటే ఏముండాలి? మనకు ఒక కవచం ఉండాలి. కవచం మనలను కాపాడేది. నీతి అను మైమరుపు తొడుగుకొనుడి, పాదములకు సిద్ధమనచు జోడు తొడుక్కొనుడి. ఇవన్నీ కాక రక్షణ శిరస్త్రానమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ కవచం ఉండాలి మనకి. ఏ కవచం? లోకములో యుద్ధానికి పోయేవాడు పెట్టుకునే కవచాలు కాదు. ప్రార్థనా జీవితము, వాక్య జీవితము, సమర్పణ జీవితము. ఆ కవచం కవచం మనకు ఎల్లప్పుడూ కనబడుతున్నప్పుడు దుష్టుడు అగ్ని బాణములు అక్కడికి రావు. వాడు ఓడిపోతాడు. వాడు మన ఎదురికి రాడు, మనల్ని ఏమీ చేయలేడు. వాడు పారిపోతాడు. మీరు అపవాది తంత్రమును ఎదిరించున్నట్లు ఏముండాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ఉందా? కవచము లేనిదే ప్రయాణం చేస్తున్నాం. ఏం ప్రార్థన చేసి బయలుదేరుతున్నాం? ప్రార్థన చేయకుండా బయలుదేరామా? ఆలోచన చేయి. ప్రార్థన చేసి బయలుదేరుకోవాలి. 2 మాటలైనయా, నేను మేదరమెట్లు వెళ్తున్నాను, క్షేమంగా నడిపించు. ఎదురొస్తున్న వాహనాలను మనుషులను తప్పుకొని. ఎన్నో ఎదురొస్తుంటాయి. ఎండలు తీవ్రతగా ఉన్నాయి. బలహీనుడైనా నన్ను క్షేమంగా తీసుకువెళ్ళు. నీవైనా నేనైనా గ్రామానికి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళి ప్రభువుని మనం గణపరిచేవారిగా ఉండాలి.
ఆ తర్వాత తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 2-3 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువయ్యా. ఏమన్నాడు? మనము పగటివారమై ఉన్నాం గనుక మొత్తులమై ఉండక రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణమును ధరించుకొనుడి. మనం ఎవరి వారమై? పగటి వారము, రాత్రి వారము కాము. శిరస్త్రాణము ధరించుకోవాలి. ఎందుకు? దుష్టుడున్నాడు, వాడు అగ్ని బాణములు ప్రయోగిస్తాడు. వీటన్నిటిని ఆర్పాలి అంటే దేవుని శక్తి, ప్రార్థనా శక్తి, విశ్వాసములో శక్తి కలిగి మనం ఆయన్నే చూపించినప్పుడు వాడు పారిపోతాడు. మన జీవితంలో ఆయన కనబడుతుండగా ఆయన అది చూస్తూ ఉన్నప్పుడే కనబడుతుంటాడు మనలో. ఆ శక్తివంతమైన ప్రభావము మనలో కనబడుతుంటుంది. అవునండి, ఏ విశ్వాసినైనా చూడు, కొంతమంది ప్రార్థన చేసి బయటికి వస్తారు. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? వాళ్ళు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, సోదరులు కానీ సోదరులు కానీ, వారి ముఖములో ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు చూస్తాడు సాతానుడు. ప్రార్థన చేసి నువ్వు ఎంత మట్టుకు ప్రార్థన చేసావు, నీ శక్తి కొలది వాక్య ధ్యానము చేసి దినపాఠము చదువుకొని నువ్వు బయటకు వచ్చినప్పుడు మన ముఖంలో ఏమొస్తుంది? ఒక క్వాలిటీ వస్తుంది, ప్రత్యేకమైన క్వాలిటీ. రంగు కాదు మనకు కావలసింది, ఆ తేజస్సు, దేవుని తేజస్సు, ఆ దేవుని కళ మనకు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుంది? ఆ చూసిన వారు ఆశ్చర్య రీతిగా ఆశ్చర్యపోవాలి. మన ముఖంలో ఉన్న కళ, ఆ జీవ కళ ఎలా వస్తుంది? వాక్య ధ్యానములో వస్తుంది, ప్రార్థన జీవితములో వస్తుంది. వాస్తవమే, ప్రార్థన సమయం ఉంది. రోజుకి ఎన్నిసార్లు మనం భోంచేస్తున్నాం? రోజుకి ఎన్నిసార్లు మనం మరి రకరకాలైనటువంటి ఆ మాటలు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం? రోజుకి ఎంతసేపు మనం నిద్రపోతున్నాం? ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. భోజనం చేయాలి, నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, పని చేయాలి, డ్యూటీలు చేయాలి. రకరకాల చేయకపోతే లోకము కడవదు. అన్నీ చేయాలి. అదే సమయంలో ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభు ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇస్తున్నామా? ఇస్తున్నారు కొంతమంది. ఒకనాడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడున్నారు మన బృందం, మన వాళ్ళు. డాక్టర్ గారితో కలిసి వారు ప్రార్థన రూమ్లోకి వెళ్ళిపోయారు. మన బుల్లి అమ్మాయి, అరుణమ్మ, కొంతమంది సోదరీలు ఆడ పని చేస్తున్నారు. అంటే ప్రతిదినం వారికి ఒక సమయము, వారు డ్యూటీ ఆపి ప్రార్థనలో చేరి కొంత సమయం ప్రార్థనలో గడిపి, ఇది ముఖస్తుతి మాట కాదు, నేను చూశాను కనుక చెప్తున్నాను. నువ్వెంత పనిలో ఉన్నా ప్రార్థన చేయడం అనేది ప్రభుకి మహిమ, మనకు దీవెన. ఆ సమయంలో ప్రభు మనకి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తాడండి. జీవితాలు అలాగూ కలిగి మనం ముందుకి సాగేవారిగా ఉండాలి. వాస్తవమే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోని పత్రిక 5:8 మరొకసారి చదువయ్యా. మనం పగటివారము, మనము పగటివారమై ఉన్నాము, మనం పగటివారమై ఉన్నాం, మత్తులమై ఉండక, ఆ మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమలందు కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనుడి. ఆ శిరస్త్రాణం మనకు ఉండాలి. మనల్ని కాపాడేది, అది మనకు భద్రపరిచేది ప్రభువులో వస్తుంది, ప్రార్థనలో వస్తుంది, వాక్య ధ్యానములో వస్తుంది. అది ఇవన్నిటిని మనం ధరించుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం ముగించబోతున్నాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం సమయం అయిపోతుంది. 7వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. దేవదూతల కంటే నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువగా చేశాడు. ఎట్లట?
నీవు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేశాడు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ఆయనని ధరింపచేసితివి కిరీటము ధరింపజేసితివి. ఇది 8వ కీర్తనలో కూడా ఉంది ఈ మాట. ఎబ్రీ పత్రికలో కూడా ఈ మాట రాస్తున్నాడు పౌలు. 8వ కీర్తనలో కూడా కిరీటము ధరించి ఉన్నావు, మహిమ ప్రభావములతో నీవు కిరీటము ధరించి ఉన్నావు అన్నాడు. ఇక్కడ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? చదువయ్యా. నీవు దేవదూతల కంటే నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా కొంచెం చేసితివి. తక్కువగా చేసి ఉన్నాడు. మహిమా మహిమ ప్రభావములతో ప్రభావములతో వానికి కిరీటము వానికి ధరింపచేసితివి. కిరీటము ధరింపజేసి నీ ఉన్నాడు. ఎట్లా చేతి చేశాడు పనుల మీద మనకి? మహిమ ప్రభావములతో మన కిరీటము ధరింపజేశాడు. నీ చేతి పని అయినా నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువగా చేశావు. మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపజేశావు. 8వ కీర్తనలో స్పష్టంగా ఉంది. వీళ్ళారా, మనకి మహిమ ప్రభావముతో కలిగిన ఆ కిరీటం. ఆ కిరీటం ఎక్కడ ఉంటుందండి? కిరీటముకు ఘనత. కిరీటం అంటే ఘనత. విశ్వాసకు ఒక కిరీటం, మనకు ఒక కిరీటం కనబడ్డట్లుగా ప్రజలకు కనబడుతుంది. ఆ కిరీటం అందంగా కనబడుతుంది. మన ముఖంలో తేజస్సే ఒక కిరీటముగా కనబడాలి. కనుక ప్రియులారా, ఈ విషయాల్లో మనం ముందుకు నడిచేవారి 16వ వచనం చదువయ్యా. 2వ అధ్యాయం 16వ వచనం ఎబ్రీ పత్రిక. ఏలయనగా ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. స్వభావమును ధరించుకున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవదూతల స్వభావం లేదు ఆయనకు. అబ్రహాము సంతానం అంటే మన లాంటి శరీరములో పాలిభాగస్తుడై ఈ లోకానికి మానవుడుగా అరుదించాడు ఆయన. అబ్రహాము సంతానం ఆ స్వభావాన్ని, ఆ శరీరాన్ని ధరించాడు. దేవదూతలైతే మహిమ శరీరం, మహిమ ప్రభావములతో ఉంటుంది. ఆ స్వభావం ధరించుకోలేదు, ఆ శరీరం కూడా ధరించుకోలేదు ఆయన. అబ్రహాము సంతానం శరీరము ధరించుకొని ఆ చదువు ధరించుకొని కావున ప్రజల పాపముల పరిహారము కలుగజేయుటకై తన ప్రజల కోసం పరిహారము కలుగజేయుట కొరకై దేవుని సంబంధమైన కార్యములలో దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చును. ఆయన శబ్ద రూపములో ఉన్నవాడు. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని భూలోకానికి అరుదించి మనందరి పాపము నిమిత్తమై సిలువలో వేలాడదీయబడ్డాడు, సిలువ కంటగొట్టబడ్డాడు. ఆయన శరీరములో రక్తము కారుతుంది. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే కేజీ మాంసం వస్తుందట శరీరములో నుంచి. ఆ ముండ్లతో కొట్టి లాగుతూ ఉంటే శరీరములో దేహంలో ఇక మాంసము అనేది ఒక్కటి కూడా లేదు, అంత ఎముకలు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, గుండెలో బాకును పడిచారు, ఆఖరి బొట్టు వరకు రక్తం కారింది. పెళ్ళున కొడుతూ ఉంటే, చెంప వెంట్రుకలు పెరుగుతూ ఉంటే, పిడిగురుద్దులు గురుదుచూ ఉంటే, ఉమ్మి మేతలు వేస్తూ ఉంటే ఏమాత్రము నోరు తెరవలేదు. ఆయన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానమును సైతము నిర్లక్ష్యము చేసి సిలువలో వేలాడదీయబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునండి, మనకేం చెప్పాడు? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి శ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం అంటూ ఇక ప్రభువుని గురించి చెబుతున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును సైతము నిర్లక్ష్యం చేసి శిలువ శ్రమను సహించి శిలువలు వేలాడదీపాడు. అందరి కొరకు మరణించాడు, ప్రాణం పెట్టాడు. బండలు పగిలిపోయాయి, సూర్యచంద్రులు అదృశ్యమైపోయారు,
ఆయన పొడిచిన వారు ఈయన నిజమైన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలో లేడు. 3వ దినమున తిరిగి లేచాడు. అనేక మంది కనబడ్డాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడు. ఆయన ఆరోహుడై తేజమడి వెళ్ళిపోతే చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. మనకేం చెప్పాడు? నేను వచ్చు వరకు మీరు భూమిడి వరకు నా మరణ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. 2వది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష తప్పదు. ఎవరైనా నమ్మలేదా? ఇంకా నమ్మకుండా నటనగా ఉన్నారా? ఆలోచన చేయండి. ప్రార్థనకు వస్తూ పోతున్నారా? నమ్ముకోండి, రక్షణ పొందండి, ప్రభువును ధరించుకోండి. క్రీస్తు మన జీవితాల్లో కనబడుతూ ముందుకు నడవాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఇనికిడిలో దీవించి ఆశీర్వాదించి పాపిగా ఉన్న రక్షణ పొందడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.